హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్ ఇండియాలో పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ పోస్టులు ఏంటనేది కంప్లీట్ గా మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం ఈ జాబ్ నోటిఫికేషన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ మీరు వెబ్సైట్ చూస్తున్నారు, AAACLAS.aero అని ఒక వెబ్సైట్ ఉంది. సో ఇది ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ నోటిఫికేషన్ అయితే ఇది ఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీస్ కంపెనీ లిమిటెడ్, 100% సబ్సిడరీ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇది కార్గో అంటే ఎయిర్పోర్ట్ లో కార్గో ఉంటుంది కదా, అందులో పోస్టులు అయితే వచ్చాయి. సో మనం ఇక్కడ కెరీర్ సెక్షన్ లోకి వెళ్ళి నోటిఫికేషన్ ఏంటో చూద్దాం. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నంబర్ 2 ఆఫ్ 2025 ఫర్ అసిస్టెంట్ సెక్యూరిటీ అని చూసారా, ఇది సెక్యూరిటీ సంబంధించిన పోస్టులు. ఇది ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ ఫైల్ అయితే ఉంది. దీన్ని మనం అప్లై చేసుకునే డేట్ వచ్చేసి 9న స్టార్ట్ అవుతుంది. ఇక ఎండ్ డేట్ వచ్చి జూన్ 30 వరకు మనకి టైం ఉంది. సో ఈ వీడియో వేసేటప్పటికి ఇంకా ఇక్కడైతే మీకు స్టార్ట్ అయితే ఉండదు, కానీ మనం డీటెయిల్ అయితే ఏంటో చూద్దాం. ఇది అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీ డీటెయిల్స్. ఎంగేజ్మెంట్ ఆఫ్ పర్సనల్ ఎట్ ఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీస్ కంపెనీ లిమిటెడ్ యాజ్ అసిస్టెంట్ సెక్యూరిటీ, అంటే అసిస్టెంట్ సెక్యూరిటీ ఆన్ 3 years టర్మ్ ఎంగేజ్మెంట్ కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్ బేస్ మీద అయితే పోస్టులు ఉంటాయి. సో ఇక దీని గురించి అయితే ఉంది AAICLAS గురించి. ఇక మనం టు డ్రైవ్ దిస్ బిజినెస్ ఇట్ రిక్వెస్ట్ అసిస్టెంట్ ఆన్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years ఆన్ పాన్ ఇండియా బేసిస్ యాజ్ ఫర్ ద డీటెయిల్స్ గివెన్ బిలో. ఇది పాన్ ఇండియా బేస్డ్ అంటే ఎక్కడైనా పంపించవచ్చు, ఎక్కడైనా జాబ్ ఇవ్వచ్చు. ఇక్కడ మీకు నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసిస్టెంట్ సెక్యూరిటీ. ఎయిర్పోర్ట్ ఎక్కడ ప్లేసెస్ అంటే పాట్నా, విజయవాడ, వడోదర, పోర్ట్ బ్లెయిర్, గోవా, చెన్నై. ఈ 6 ప్లేసెస్ లో మనకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. పోస్టులు ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ పాట్నాలో వచ్చి 23 పోస్టులు ఉన్నాయి, విజయవాడలో 24 ఉన్నాయి, వడోదరలో 9 ఉన్నాయి, పోర్ట్ బ్లెయిర్ లో 3 ఉన్నాయి, గోవాలో 53 ఉన్నాయి, చెన్నైలో 54 ఉన్నాయి. ఇక మనం వేకెన్సీస్ వచ్చేసి జనరల్ కేటగిరీకి ఎన్ని ఉన్నాయనేది చూసుకోవచ్చు, ఓబీసీకి ఎన్ని ఉన్నాయని చూడొచ్చు, అలాగే ఎస్సీకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీకి ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని ఉన్నాయి, టోటల్ ఎన్ని ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 30/6/2025 అప్ టు మనకి 5 PM వరకు అయితే ఉంది. 5 PM వరకు మనకి టైం అయితే ఇచ్చారు. ఇక అబౌవ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కెన్ బి చేంజ్ టు ఎనీ అదర్ లొకేషన్ విత్ ఇన్ ఇండియా డ్యూ టు ఆపరేషనల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ రిక్రూట్మెంట్స్ ఎట్ ద సోల్ డిస్కషన్ ఆఫ్ AACLAS మేనేజ్మెంట్. అంటే మీకు ప్లేసెస్ కూడా, అంటే పోస్టులు ఇచ్చినప్పుడు ప్లేసెస్ కూడా మారచ్చు, ఇదైనా కన్ఫర్మ్ కాదు అని అంటున్నారు. విచ్ షెల్ బి బైండింగ్ ఇండికేటెడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ టెంటివ్ అండ్ కెన్ బి ఇంక్రీస్ ఆర్ డిక్రీస్. ఈ పైన ఉన్న పోస్టులు పెరగచ్చు, తగ్గచ్చు. ఇక కామన్ గా ఎవ్రీ అడ్వర్టైజ్మెంట్ ఇలా ఇస్తూ ఉంటారు. ఇక క్యాండిడేట్ హూ ఆర్ నాట్ willing టు సర్వ్ ఆన్ all India basis need not to apply. All the above number of positions may be changed with the sole discretion of management. The engagement shall be made as per requirement. Management reserves the right for change cancellation. ఇదంతా కూడా దీని గురించి పొజిషన్స్ మార్చచ్చు, అవన్నీ కామన్ గా ఉంటాయి. The candidates who are not willing to serve on all India basis need not. ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు అప్లై చేసే అవసరం అయితే లేదు అని సింపుల్ గా చెప్పేస్తున్నారు అన్నమాట. ఇక ద ఎలిజిబుల్ క్రైటీరియా ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మనకి 1/6/2025 కట్ ఆఫ్ ఇచ్చారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్. సో 60% మార్క్స్ అయితే ఉండాలి. SC STకి 55% మార్క్స్ ఉండాలి. ఇక వైల్ ఫిల్లింగ్ అప్ ద ఆన్లైన్ ఫామ్ క్యాండిడేట్ మస్ట్ ఎంటర్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ 12th క్లాస్ న్యూమరిక్ ఫ్రమ్ ఓన్లీ 60-78. అంటే మీరు ఫిల్ చేసేటప్పుడు ఇలాగే 60-70 ఎంత వచ్చిందో అదే ఫిల్ చేయాలి అంటున్నారు. ఈ CGPA అనేది అవసరం లేదు అని అంటున్నారు అనమాట. ఇక ఎబిలిటీ టు రీడ్ టు స్పీక్ ఇంగ్లీష్, హిందీ ఇవి మటుకు కంపల్సరీ రావాలి.
అలాగే లోకల్ లాంగ్వేజ్ కూడా తెలిసి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 1/6/2025 వరకు ఆ కట్ ఆఫ్ ఇచ్చారు కాబట్టి 27 ఏజ్ అయితే ఇచ్చారు. జాబ్ ప్రొఫైల్ ఏంటి? జాబ్ ప్రొఫైల్ విల్ ఇన్క్లూడ్ అసిస్టెన్స్ ఆఫ్ ఆపరేషనల్ వర్క్స్ అట్ ఎయిర్పోర్ట్, అసిస్టెంట్ టు passengers, bagging, handling, loading and unloading of baggage or other multitasking operational work activities assigned time to time. The work involves lifting of baggage from conveyor belt and X-ray machine. So the candidate not willing to perform such work may not need to apply. ఇది మీకు ఎయిర్పోర్ట్లో మనం లగేజ్ తీసుకెళ్తాం కదా, ఆ బ్యాగ్స్ని మనం వాటిని అక్కడ డ్యూటీ అయితే చేయాలి. లోడింగ్ అన్లోడింగ్ ఇవన్నీ ఉంటాయి. అవి కాకుండా గూడ్స్ కూడా ఉంటాయి కదా జనరల్గా. అంటే యాక్చువల్లీ మెయిన్ ఇక్కడ మనకి జాబ్ ప్రొఫైల్ ఏంటంటే మనకి ఎయిర్పోర్ట్ అథారిటీలో గూడ్స్ అంటే పార్సల్స్ వెళ్తూ ఉంటాయి కదా, అవి మనం లోడింగ్ అన్లోడింగ్ ఈ జాబ్ అయితే ఉంటుంది. తర్వాత ఎక్స్రే మిషన్ దగ్గర ఇవి వెళ్తూ ఉంటాయి కదా, అవి మనం అబ్జర్వ్ చేయడం ఇటువంటి పనులు ఉంటాయి. సో అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి, లేదంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అప్లై చేయకండి అని చెప్పేసి డైరెక్ట్ ఇచ్చేస్తారు అనమాట. ఎందుకంటే ఇదే జాబు అని కొంతమంది ఆలోచిస్తారు కాబట్టి. సో అందుకని ఇక్కడ డీటెయిల్గా ఇచ్చేసారు మనకి. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీకి 500 రూపాయలు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి 100 రూపాయలు అయితే ఇచ్చారు. సో ఇన్క్లూడింగ్ బ్యాంక్ చార్జెస్, అదర్ ట్యాక్సెస్. ఫీజ్ విల్ బి యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ వ్యాలెట్. సో ఇది కామన్గా ఉంటే ఇక చార్జెస్ ఏమైనా ఉంటే అది మీరు బేర్ చేసుకోవాలంటున్నారు. ఫీ ఒకసారి పే చేస్తే బ్యాక్ ఇవ్వబడదు. ఇక ఇంపార్టెంట్ డేట్స్. ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ 9/6. నేను ఈ వీడియో వేసేటప్పటికి మీకు ఇంకా ఓపెన్ అయితే కాదు. సో ఈ డేట్లో ఓపెన్ అవుతుంది, మీరు చెక్ చేసుకోగలరు. ఇక లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ 30/6/2025. ఇక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఫామ్ లేటెస్ట్ బై 30/6/2025 టు ఆన్లైన్ మోడ్ ఓన్లీ. నో అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ యాజ్ మెన్షన్డ్ అబోవ్. 30 తారీఖు దాటితే యాక్సెప్ట్ చెయ్యరు. Please note that the application received through Speed Post, Registered Post, Ordinary Post and Courier will not be accepted. Only online అప్లై చేయాలి. కొరియర్ ద్వారా ఇటు ద్వారా పంపించే అవసరం లేదు, యాక్సెప్ట్ కూడా చేయం. ఇక ద డేట్ ఆఫ్ ఇంట్రాక్షన్ విల్ బి ఇంటిమేటెడ్ టు ద క్యాండిడేట్ ఆన్ దేర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి త్రూ సర్క్యులర్. సో ఎప్పుడైతే మనం ఒకసారి అప్లై చేసుకుంటామో మనకి మన ఈమెయిల్ ఐడికి వచ్చేస్తుంది, లేదంటే ఈ వెబ్సైట్లో కూడా పెడతాము క్యాండిడేట్ ఎవరెవరు మనకి ఇంటర్వ్యూకి పిలుస్తామని చెప్పేసి. ఇక్కడ ద క్యాండిడేట్స్ హూ హ్యాడ్ అప్లైడ్ ఫర్ ద అబోవ్ పోస్ట్ ఎర్లియర్ అండర్ ప్రీవియస్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ AAICLES ఇన్ లాస్ట్ 3 years అండ్ హ్యాస్ బీన్ రిజైన్డ్ టెర్మినేట్ డ్యూ టు ఎనీ రీజన్ నీడ్ నాట్ టు అప్లై. ఇంత ముందుగానే దీనికి అప్లై చేసుకొని ఉండి ఒకవేళ జాబ్ అప్లై చేసుకున్న వాళ్ళు కానీ, లేదంటే రిజిస్టర్ ఇంతకుముందు జాబ్కి వెళ్ళి రిజైన్ చేసిన వాళ్ళు కానీ, లేదా మిమ్మల్ని జాబ్లను తీసేసిన వాళ్ళు కానీ, ఎనీ రీజన్ ఉన్నా కూడా వాళ్ళు అప్లై చేయొద్దు అని అంటున్నారు. ఇక సెలక్షన్ ఎలా ఉంటుందంటే మనకి ఈ సర్టిఫికేట్స్ ఇవన్నీ కంపల్సరీ. ఆధారు, క్యాస్ట్, అటాచ్ వన్ రీసెంట్ పాస్పోర్ట్స్, అప్లికేషన్ ఫీ, స్కాన్డ్ సిగ్నేచర్ ఇవన్నీ మనం కంపల్సరీ ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. పే అండ్ అలవెన్సెస్ ఎంత ఇస్తారు పేమెంట్? ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకి 21,500 ఇస్తారు ఫర్ మంత్. ఇది సెకండ్ ఇయర్ వచ్చేసి 22,000 ఇస్తారు. థర్డ్ ఇయర్ వచ్చేసి 22,500 ఇస్తారు. సో ఇదైతే సాలరీ ఫిక్స్డ్ అని ఇచ్చేసారు. ఇక ఇన్ని అడిషనల్గా ఏమిస్తారు? టీఏ, డిఏ, లాడ్జింగ్ అండ్ బోర్డింగ్. సో ఇవైతే ఇస్తారు. ఆర్డినరీ పబ్లిక్ బస్సు ఆర్ ట్రైన్ ఫేర్, స్లీపర్ క్లాసు ఇవైతే ఇస్తారు. ఇక లీవ్ కూడా ఉంటాయి మనకి. హాఫ్ ప్లస్ 12 హాఫ్ పే లీవ్ ఉంటాయి. ఇవన్నీ లీవ్స్ అయితే ఉంటాయి. మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మ్యాక్సిమం 10,000 రూపాయల ఫర్ యానమ్ షెల్ బి రియంబర్స్మెంట్ ఆన్ అకౌంట్. సో మెడికల్ ఉంటుంది. గ్రాట్యుటీ ఉంటుంది. యాజ్ పర్ గ్రాట్యుటీ వచ్చేసి అప్లికేబుల్ అని ఇచ్చారు. ఈ జనరల్ కండిషన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ జనరల్ కండిషన్స్. సో ఎవరైనా ఈ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇమ్మీడియట్లీ
ఈ డేట్ ఎప్పుడైతే మనకి స్టార్ట్ అవుతుందో 9వ తారీఖు అప్పటి నుంచి అప్లై చేసుకోండి. సో పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడ విజయవాడలో కూడా ఉన్నాయి. చెన్నై అంటే చెన్నై వెళ్ళొచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఓకే, ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.